హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క మిత్రులందరికీ, యూట్యూబ్ శ్రేయభిలాషులందరికీ శుభోదయం. ఇక ఈరోజు మీ ముందుకు మనం చూసిన ఒక అద్భుతమైన ప్రదేశాన్ని, అది మన భారతదేశంలో ఉంది. ఇది ఈక్వల్ టు స్విట్జర్లాండ్. కుల్లు మనాలంటే మినీ స్విట్జర్లాండ్ అనే పేరుంది ఇండియాలో. ఈ యొక్క అద్భుతమైన ప్రదేశాన్ని, అంటే నేను మీ టైం డిస్టర్బ్ చేయడానికి కాదండి, నేను చూసిన ఒక ప్రదేశాన్ని మీకు చూపించే ప్రయత్నం. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ప్రజెంట్ ఉన్న కండిషన్, ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను మరీ చెప్తున్నానండి. పర్సనల్గా మీరు నాకు కాల్ చేసినా, వాట్సాప్లో చాట్ చేసినా నేను మీకైతే పర్సనల్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా మీకు ట్రబుల్ అయితే నాకు కాల్ చేయండి, నేను మీకు ఈజీ వే అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం మొత్తం ఆల్మోస్ట్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఇక మొత్తం మనది తిరుగుడే పని అవుతుంది. కాబట్టి మనకు రూట్ మ్యాప్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి నేను మీకు చెప్పడం జరుగుతున్నది. ఇక ప్రజెంట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆపిల్ చెట్లు. ఇవన్నీ ఆపిల్ చెట్లే. ఇది మనం తీసుకున్న కాటేజ్. ఈ కాటేజ్ అయితే మంచి వ్యూ పాయింట్కి ఆనుకొని ఉంది. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇది ఆపిల్ చెట్లు చూడొచ్చు. ఈ ఆపిల్ చెట్లు ఇప్పుడే మొత్తం ఆకంతా ఊసిపోయి పువ్వు వస్తుంది. ప్రజెంట్ వీటి సీజన్ కాదు. ఇవి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ కాలంలో ఆపిల్ మీద మొత్తం ఇక్కడ ఎన్ని పూలు ఉన్నాయో అన్ని కాయలు ఉంటాయంట. నేను కూడా వద్దాం అనుకున్నా కానీ అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ. ఇంకా మీరు సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ స్నో అనేది చూసుకోవచ్చు. రొతాంగ్ ఫాలే, ఇంకా ముంగడ పోతే అటల్ టన్నల్ అక్కడ బాగుందంట. కానీ అటల్ టన్నల్ వరకు ఇప్పటివరకు అయితే అలౌడ్ చేయడం లేదని చెప్పడం జరుగుతున్నది. అంత దూరంలో కనబడుతున్నది. మనమైతే ఇప్పుడు మనాలికి 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో కాటేజ్ తీసుకోవడం జరిగింది. ఇక మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. అక్కడి సమాచారం అనేది మీకు అక్కడ ఏ విధంగా ఉందనేది చెప్పడం జరుగుతుంది. మీరు కూడా ఈ వేసవి కాలంలో వస్తే మీరు ఈజీ వే వచ్చేసి ఢిల్లీ వరకు రండి. ఢిల్లీ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. హిమాచల్ టూరిజం కానీ, మన ఢిల్లీకి సంబంధించిన బస్సులు కానీ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మంచి బుక్ చేసుకోవచ్చు. రాజ్ కల్పన అని, ఇంటర్సిటీ అని, అవి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయండి. మీకైతే ఈజీగానే 800 రూపాయల లోపు మీరైతే మనాలికి రావడం జరుగుతుంది. 1000 రూపాయలు అనుకుంటున్నా బహుశా. వే కూడా మంచిగా ఉంది. మోడీ గారి ప్రభుత్వంలో ఈ హైవే అనేది చాలా వరకు పూర్తయిపోయింది. చాలా వరకు రోడ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. మొన్నటి వర్షాలకు కొంచెం మధ్యలో రిపేర్ జరుగుతుంది, కానీ రోడ్ వే అయితే బాగానే ఉందండి. పెద్ద ఇబ్బందికరమైన విషయం అయితే ఏం లేదు. ఇక చూసుకోవచ్చు. మనకైతే వాటర్, మన మాలిక్ వచ్చేసి ఛాయ్ తెస్తున్నాడు. ధన్యవాద్ జీ. ఈ విధంగా ఈ యొక్క అద్భుతమైన ప్రదేశాన్ని పొద్దున 7 అవుతుందండి. చలి మాత్రం మన ఎండ దగ్గర, మన ఏరియాలో విపరీతమైన ఎండ ఉన్నది. ఒక్క నిమిషం కూడా మనం బయట తిరగలేని పరిస్థితి అయితే వస్తున్నది. కానీ ఇక్కడ మాత్రం ఛాయ్ నుండి పొగలు ఎలా వెళ్తున్నాయి అనొచ్చు. చలి ఇప్పుడు ప్రజెంట్ ఉష్ణోగ్రత 6 డిగ్రీలో 7 డిగ్రీలో ఉంది. మనం ఇప్పుడే విశ్వభోగ కావడం జరిగింది కాబట్టి అంతగా ఏమనిపించడం లేదు. వచ్చేసి మా బ్రదర్ వచ్చేసి బర్త్డే, ఢిల్లీ కాస్ కరీంనగర్ రాకేష్ బ్రదర్ బర్త్డే. బ్రదర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి మనం అక్కడికి వెళ్ళడం జరుగుతున్నది. మన అందరి తరఫున ఢిల్లీ కాస్ కరీంనగర్ కయ్యం రాకేష్ పటేల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు కూడా వస్తే రండి. ఢిల్లీ నుంచి ఈజీగా రావచ్చు. ఒకవేళ రోడ్వే వద్దనుకుంటే ఫ్లైట్లో రావచ్చు. ఫ్లైట్ కుల్లు వరకు వస్తుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదండి. మీరు ఎక్కడ కూడా ట్రబుల్ కావాల్సిన అవసరం లేదు. ప్యాకేజీలు తీసుకొని ఎక్కువ అమౌంట్ ఖర్చు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఈజీ వే అనేది నెంబర్ ఆఫ్ ట్యాక్సీస్ ఉంటాయి. ట్యాక్సీస్ చూసుకున్నట్టయితే ట్యాక్సీ ప్లేట్ చాలా వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు అంతా 800 నుంచి స్టార్టింగ్ ఉంది. రూమ్లు వచ్చేసి పెద్దగా కూడా ఇబ్బంది ఏం లేదు. మంచి రూమ్సే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ జీవనాధారం టూరిజమే కాబట్టి, ఎక్కువ 80-90% టూరిజమే కాబట్టి వీళ్ళు అదేవిధంగా రూములు కూడా మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. మీకు దాని పరంగా కూడా ఇబ్బంది లేదండి. బయట ప్రకృతి కూడా, ఇటువంటి ప్రకృతి మన జీవితంలో చూడం. ఈ ఘాట్లు అయితే మన జీవితంలో చూడం. ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు అన్ని వీడియోలలో చూసి ఎంత ఖర్చు అవుతుందో ఏందో అని పెద్దగా బడ్జెట్ ఊహించుకోకండి. నాకు తెలిసి మీరు ఢిల్లీ వరకు ట్రైన్లో వస్తే ఒక 15,000 రూపాయల లోపు మొత్తం మీకు బడ్జెట్ అయితే ఈజీగా మళ్ళీ రౌండ్ ట్రిప్ అయిపోతుంది. అంతమించి పెద్ద ఎక్కువ అయితే కాదండి. ఎవరైనా యూత్ కానివ్వండి, ఎవరైనా స్టూడెంట్స్ కానివ్వండి, ఇంకెవరైనా గ్యాంగు
ఫ్యామిలీస్ రావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ కండి. ఇక్కడ కూడా మన తెలుగుకు సంబంధించిన యూట్యూబర్ కూడా ఒక బ్రదర్ ఉన్నాడు, ఈరోజు కలుద్దాం అనుకుంటున్నాం. ఆ బ్రదర్ కూడా మంచిగానే వీడియో తీస్తుండు, సొంతంగా కాంటాక్ట్ నడిపిస్తుండు. అది కూడా నేను చూడడం జరిగింది, కలవాలనుకుంటున్నాం అతన్ని కూడా. సరే ఒకవేళ కలిసే అవకాశం ఉంటే మీకు అది కూడా వీడియో చూపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా నార్త్ ఇండియా అయితే ఈ నార్త్ ఇండియాను 7 సిస్టర్స్ స్టేట్స్ ఉంటాయి. 7 సిస్టర్స్ అంటారు, 7 రాష్ట్రాలని. ఇవే మొత్తం ఘాట్ సెక్షన్లే ఉంటాయి, కొండ ప్రాంతాలు అవి. ఇక్కడ మనం ఏదైనా ల్యాండ్ కొనుక్కోవడానికి ఉండదు. మనం ఇక్కడ ఏదైనా బిజినెస్ సొంతంగా చేయాలనుకుంటే ఓన్లీ రెంట్ పర్పసే ఉంటుంది. ఇక్కడ మనం ఈ హోటల్ కూడా మనం రెంట్ తీసుకోవచ్చు, కానీ కొనడానికి వీల్లేదండి ల్యాండ్. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఆ విధంగా వీళ్ళకి జీవనాధారం అనేది తగ్గిపోతుంది కాబట్టి గవర్నమెంట్ ఆ విధమైన రూల్స్ పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చూసిన కుల్లు మనాలి మినీ స్విట్జర్లాండ్ మన ఇండియాలో ఉన్న ప్రదేశం. మీరు కూడా దయచేసి వీలున్నప్పుడు రండి, ఈ వేసవి కాలంలో చేదవీరడానికి రండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా మిగతా ఈ యొక్క సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కొంతమంది మిత్రులు నువ్వు ఎక్కడ దిగితే మాకేందంటున్నారు. వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేసిండు ఒక మిత్రుడు, అన్నా నువ్వు చూస్తే చూడు లేకుండా లేదన్నా. నేను మా మిత్రులకు శ్రేయభిలాషులకు ఒక ఆనందంగా ఇది ఒక ఇందులో అయితే ఖర్చు అయ్యేదైతే మీకైతే ఏం లేదు, నాకైతే ఏం లేదు. మనం చూసిన ఒక ప్రదేశాన్ని షేర్ చేస్తే వాళ్ళు ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, నా వల్ల వచ్చినప్పుడు వాళ్ళు కొంత బడ్జెట్ సేవ్ అయితే మళ్ళీ అబ్బా పలానా మనోడు కాన్సెప్ట్ కరిగినాడు, మనకు మనాలి విషయాలు కూడా చెప్పేవాడు ఉన్నాడు, ఢిల్లీ నుంచి వే కూడా చెప్పేవాడు ఉన్నాడు. ఒకవేళ నాకు కన్ఫ్యూజ్ అయినా మనోడు కాల్ చేయొచ్చు అనే ఒక ధైర్యంతో వాళ్ళు రావడం జరుగుతుంది. ఇద్దరికి వెళ్ళిపోయినా మంచిదేనండి, ఇద్దరికి వెళ్ళిపోయి చేసిన వాళ్ళం అవుతాం, ముగ్గురికి వెళ్ళిపోయి చేసిన మంచిదే అనే కాన్సెప్టే. మీకు మళ్ళీ ఈ ప్రదేశం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీరు ఎన్ని యూట్యూబ్లలో సెర్చ్ చేసినా అది హిందీలో వస్తుంది, ఏవే వస్తుంది, అలా డేట్ మెన్షన్ చేయరు, ఏం చేయరు. కాబట్టి నేను అనేది ఈరోజు 26వ తారీఖు మార్చి 2024 ఇప్పుడు లైవ్ సిచ్యువేషన్ చెప్పడం జరుగుతుంది. ఇక స్నో గురించి అక్కడ బర్ఫ్ ఉందా లేదా, అక్కడ ఎట్లుంది స్నో పాయింట్, వ్యూ పాయింట్ బరాబర్ ఉందా లేదా అనేది మీకు ఒక 12 వరకు అప్డేట్ ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. నమస్తే, జై హింద్.